2019లో ఓకే చంద్రబాబు గారు అంత అభివృద్ధి చేసిన, రాజధాని నిర్మాణం చేసిన, రాష్ట్రం విడిపోయి అన్ని కష్టాల్లో ఉన్నా ఎంతో ఆదుకున్నారు, ఎంతో డెవలప్మెంట్ చేద్దామని ఇచ్చేశారు. అయినా కానీ 2019లో చంద్రబాబు గారికి కేవలం 23 స్థానాలు రావడం ఏంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు రావడానికి కారణం ఏంటి? 2014 సంవత్సరం నుంచి 2019 వరకు ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిలో నిర్మించిన తర్వాత ఎన్నో కంపెనీలు, విద్యా సంస్థలు ఇవన్నీ తీసుకొని వచ్చి ఈ ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధి చెందిన రాజధానిని నిర్మించాలని కాకతీయ రాజులు ఏలినటువంటి అమరావతిలో రాజధానిగా ప్రకటించి అసెంబ్లీలో ప్రకటించి ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండేటప్పుడు దాన్ని ఒప్పుకున్నాడు. ఇది చేసిన తర్వాత రాజధాని విడతలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ప్రపంచ దేశంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెస్తూ అమరావతికి తీసుకొని వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసి సఫలీకృతుడైనాడు. ఈ అమరావతిలో విట్టు అయితేనేమి, ఎస్ఆర్ఎం అయితేనేమి, ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా తీసుకొచ్చాడు. నెంబర్ 1 అభివృద్ధి పాటికి అభివృద్ధి జరిగిపోతూ ఉంది. దీంట్లో మన ప్రధానమంత్రి గారు మోడీ గారి హస్తం సాక్షాత్తు 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంలో మోడీ గారు తిరుపతిలో ఒక ప్రకటన చేశారు. నేను ప్రత్యేక హోదా ఇస్తాను, ఈ ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా అయితేనేమి, అభివృద్ధి పథంలో అయితేనేమి ఢిల్లీని తలదన్నే విధంగా రాజధాని నిర్మించుకునేదానికి కేంద్రం నుంచి నేను నిధులు సహాయం చేస్తానని మాట చెప్పాడు. అందుకని పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలపైనే చూపు పెట్టాడు. అభివృద్ధి పార్టీకి అభివృద్ధి జరుగుతూ ఉంది, అన్నీ జరుగుతున్నాయి. 2019 ఎన్నికలు వస్తున్నాయి. అప్పటి వరకు కూడా మోడీ గారు మనకు ఈ ప్రత్యేక హోదా అయితేనేమి, నిధులైతేనేమి ఏమీ కానివ్వలేదు. వచ్చే ఆర్థిక వనరులతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తూ, పెంచిన జీతాలు ఇస్తూ, విద్యా సంస్థలను అభివృద్ధి చేసి, విట్ కాలేజీలు అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అన్నీ అభివృద్ధి చెందుతూ ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్ర విదేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలను కూడా అమరావతికి తెప్పించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా, అభివృద్ధి అనేది ఇది కేవలం అందరికీ తెలిసిన మాటే, ఇది అందరూ చెప్పేదే. ఎందుకు చెప్పానంటే ఇంత అభివృద్ధి చేశాడు కదా, ఎందుకు ఓడిపోయినాడు అని మీరు అడిగారు, దానికి చెప్తున్నా. లాస్ట్కి ఈ అభివృద్ధిని తట్టుకోలేకపోయినాడు మనోడు. తెలంగాణలో ఉండే మన ముఖ్యమంత్రి, మన ముక్కోడు ఉన్నాడు కదా, ఇది హైదరాబాదును మించిపోతుంది, దీనికి అడ్డుకట్ట వేయాలని ఎట్లా అని ఆలోచన చేశాడు. అబ్బా, ఈ సమాచారాన్ని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారికి చేరవేశాడు. మోడీ గారు కూడా ఆలోచన చేశాడు, వరే చంద్రబాబు నాయుడు ఈ విధంగా డెవలప్మెంట్లో ముందుకు పోతూ ఉన్నాడు, దీన్ని మనం అడ్డుకోకపోతే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంటుంది, రాబోయే కాలంలో కూడా మనకు కొంత ఎఫెక్ట్ ఉంటుంది, కాబట్టి దీన్ని కొంచెం అడ్డుకోమని చెప్పేసి ఈడు మనోడు ముక్కోడు నేలకేసే ముఖ్యమంత్రి మన కేసీఆర్ ఆఫ్ టికెట్ వచ్చి దీనికి కొంత సాధ్యం పోశాడు. ఇంక ఇతను ఉన్నాడు కదా మన జగన్ యేసురెడ్డి, ఆయన పేరు కొంతమంది ఇప్పుడు మార్చేస్తాడు, జగనేష్ రెడ్డిని. అబ్బా, అది ఏం పేరులో మనకు అర్థం కాదు. జగన్ అనేది తెలుగు పేరు, యేసు అనేది క్రైస్తవ పేరు, రెడ్డి అనేది ఒక కులం పేరు. చూసావా, ఇది ఎక్కడా లేదు ఈ పేరు, జగన్ యేసు రెడ్డి. ఈ విధంగా పేరుతో పిలిపించుకుంటా ఉంటే కిసా నవ్వుకుంటా ఉండేది మన జగనేష్. ఓకే, ఎందుకంటే ఆయనకి ఎందుకు ఇచ్చారంటే ఈ 150 సీట్లు ఈ వీధిలోకి వచ్చాడు. రావడం ఆకాశాన్ని మీకు అందుబాటులోకి తెస్తాను, జై జగన్. బంగాళాఖాతాన్ని మీకు అందుబాటులోకి తెస్తాను, జై జగన్. ఉద్యోగస్తులు వచ్చారనుకో సిపిఎస్ తెస్తాను, జై జగన్. ఇచ్చేస్తున్న వారంలో నువ్వు ఏమన్నా ఆకాశాన్ని కిందికి రప్పించు, బంగాళాఖాతాన్ని ఎత్తుకొచ్చి అమరావతికి తెప్పించు, అన్నిటికీ సైగొట్టు. ఇదంతా గొర్రెలు కదా. ప్రజలు అనేవాళ్ళు ఈ కలియుగంలో మనకేమొస్తుంది అనేదే నెంబర్ 1. ఈ ఆలోచన చేసేసినారు, ఈ అభివృద్ధిని పక్కన పెట్టేసినారు, మనకేమొస్తుంది మాత్రమే చూస్తూ ఉన్నారు. మాట్లాడిన హామీలు అలివిగానే హామీలు ఇచ్చేసేదానివల్ల అతనికి చెప్పినట్లు ఓట్లు గుద్దేస్తూ ముద్దులు పెట్టే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారండి? వచ్చంతా తలకా నుంచి మొత్తం ముద్దులు పెట్టేసి కరిపించుకునేసినాడు అందరినీ. మహామహులంతా ముద్దులు పెట్టేసినాడు, ఈ రాష్ట్రమంతా తిరిగేసినాడు, ముద్దులతో
ముఖ్యమంత్రి అయిపోయినాడు. అది ఎందుకంటే నమ్మినారు ఉద్యోగస్తులు కూడా. ఈ చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తానని చెప్పి రాత్రింబొగుల్లో గ్రామాల్లో తిప్పుతున్నాడు. ఈ గ్రామాల్లో అభివృద్ధి చెందేదానికి మాకు ఉద్యోగాలు చేసుకుంటున్నాము, ఈ జీతాలు అన్నీ ఇచ్చినాడు, బాగానే ఉంది, ఈయన పక్కన పెట్టకపోతే కుదరదు, మనకు వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తాడు అని. జగనన్నా, నేనన్నా నీ అభిమాని, నిన్ను విమర్శించాలనుకోలా. అబ్బా, నువ్వంటే నాకు భలే అభిమానం అన్నా. నేను ఎవరు అనుకున్నావా? నీ అభిమాని పుంగునూరు డైమండ్ రాజా అన్నా. నేను నువ్వంటే భలే అభిమానం అన్నా. ఇవన్నీ ఎందుకు చెప్పినా అంటే, ఇదే నడుగుతాడు ఏదో చెత్త ప్రశ్నలన్నీ, ఇవన్నీ నాకు తలనొప్పి ఇవన్నీ చెప్పాలంటే. ఇది కొట్టి 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 మొత్తం శాఖల్లో ఇవన్నీ అయిపోయినాయి. అదే మన పేపర్ ఒప్పుకుంటుందన్న, సాక్షి పేపర్లు ఎట్టాడు చెప్తా, ఏమీ చేసేది లేదంటే, ఏమీ చేయలేదు చంద్రబాబు అంటారు. ఎందుకంటే ఆడ 33,000 ఎకరాలు తీస్తే అది శ్మశానం అంటారు. ఎందుకంటే మనకు అదే ఇంపార్టెంట్, శ్మశానం చేయడమే మనకి ఇంపార్టెంట్. దాన్ని శ్మశానం చేసినాం. అయితే లాస్ట్ టైం చంద్రబాబు గారు 2019లో ఓడిపోవటానికి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అనే మాట ఏంటంటే, తాత్కాలిక ప్రయోజనం కంటే దీర్ఘకాలిక ప్రయోజనం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటారు పనులు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ కానీ సంథింగ్ ఇవన్నీ కట్టడానికి 25 సంవత్సరాల క్రితమే పునాది చేశారు. ప్రతిఫలం ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ గట్టిగా ఉంది. సో అలాంటి ఉద్దేశాలతో ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోవడం జరిగిందనేసి చాలా మంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అవును, ఓడిపోవడం కారణం అంటే ప్రజలండి. ఇదేం పార్టీలు కాదు, చంద్రబాబు అసమర్థత కాదు, జగన్మోహన్ రెడ్డి యొక్క తెలివి కాదు. ఇది ప్రజలు ఎటువంటి వాళ్ళు అంటే, నాకేం వస్తుంది, అప్పుడే చెప్పాను కదా. ఇప్పుడు ప్రజెంట్ ఏమి నా జోబిలోకి ఏమొస్తుంది, ఉద్యోగస్తుడు నాకేం లీవులు ఎట్లా ఇస్తాను, నేనేం చేస్తాను. అందుకే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు అనుభవించంతా తెలిసిపోయింది. కలెక్టర్లకు కూడా ఏమీ లేదు. కలెక్టర్లకు పవరు, ఐఏఎస్లు ఉండదు కానీ ఏమి వాళ్ళకి పవర్ లేదు. ఐపీఎస్లు ఉండదు ఏమి, టోపీ తప్పితే కాకిగుడ్డలు తప్పితే వాళ్ళకి పవర్ లేదు. ఐఏఎస్లు కుర్చీ తప్పితే కారు తప్పితే వాళ్ళకి ఏం పవర్ లేదు. పిఏ ఒకడు ఉన్నాడు, ఈ సజ్జల రాంకేష్, అతని చేతిలో పెట్టుకున్నాడు. కలం పోటీ కానీ, నేను బలం పోటీ కానీ, నేను ఒకసారి అల్లూరు రామలింగ ఏదో సినిమాలో డ్యాన్స్ చేస్తాను అట్టా. ఈ కలం పని మొత్తం అంతా వచ్చేయాల్సిందే. సాయంత్రం హైదరాబాద్లో అధికారులు ఉంటారు, ఇళ్ళ కాడ మంత్రులు ఉంటారు, ఎవరు రావాల్సిన పని లేదు విజయవాడకు. వీళ్ళిద్దరే జగన్మోహన్ రెడ్డి నిద్ర లేచి రావడము, ఆడు కూర్చోవడము, ఈ కలం పోటుగాడు చెప్పింది చేసుకోవడం, ఇవన్నీ చేసి తన కార్యకర్తలను యాడికంటే ఆడికి ఎత్తి ముంచేసినాడు. అంతా అవినీతి, పూర్తిగా అవినీతిమయం అయిపోయిందన్న.